పేట్రియాటిజం అనేది ఒక కంట్రీని యునైట్ చేసే ఫోర్స్, కానీ పాకిస్తాన్ లో దాన్ని డివైడ్ చేయడానికి వాడుతున్నారు, సిటిజన్స్ ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నారు. యాక్టివిస్టులను జైల్లో పెడుతున్నారు, జర్నలిస్టులు మాయమైపోతున్నారు, పవర్ లో ఉన్నవాడు చేసేది తప్పు అని చూపిస్తే వాడిని ట్రైటర్ అంటున్నారు. ఈ రోజు రెబల్ వాయిస్ లో పాకిస్తాన్ టాక్సిక్ నేషనలిజం గురించి చెప్పబోతున్నాం. లాయల్టీ పేరుతో సిటిజన్స్ కి ఫ్రీడమ్ లేకుండా ఎలా చేస్తున్నారో చెప్పబోతున్నాం. ఒక సిటిజన్ కి తన కంట్రీ మీద ఉన్న ప్రేమ నుంచి వచ్చేదాన్ని పేట్రియాటిజం అంటారు. వైలెన్స్ తో ప్రజల్ని భయపెట్టి బ్లైండ్ గా లాయల్ గా ఉండు నీ కంట్రీకి అని చెప్పడం పేట్రియాటిజం కాదు. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళ సిటిజన్స్ పైన అదే చేస్తుంది. దాన్ని టాక్సిక్ పేట్రియాటిజం అంటారు. పాకిస్తాన్ లో ఇవాళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ని కూడా క్రైమ్ లా చూపిస్తున్నారు. ఈ టాక్సిక్ నేషనలిజం ని వీళ్ళు వెపన్ లో వాడుతున్నారు, ఎనిమీస్ పైన కాదు, వాళ్ళ సిటిజన్స్ పైన. మన ఆర్మీ తప్పు చేస్తుంది అని ఎవడన్నా జర్నలిస్ట్ మాట్లాడాడంటే పాకిస్తాన్ లో వాడిని మాస్క్ వేసుకొచ్చి కొడుతున్నారు. 2021 లో ఆజాద్ అలీ తూర్ అనే జర్నలిస్ట్ ని ఇలానే కొట్టారు. వాళ్ళ మిలిటరీ పద్ధతి మార్చుకోమన్నందుకు కొంతమంది ముసుగులు వేసుకొచ్చి కొట్టారు వాళ్ళ ఇంట్లోనే. కంట్రీ బాగుపడాలి అని మాట్లాడే వాళ్ళ మీద దాడి చేస్తే ఆ దాడి పేరేమంటారు?